2022 ఆగస్ట్ అనుకుంటా, ఐ థింక్ సో. మీ ఇంటి పరిసర ప్రాంతాలలో మీ మీద మిమ్మల్ని మర్డర్ చేయడానికి ప్రయత్నాలు జరిగినాయా? అబ్బా! అప్పుడు వచ్చిర్రు కదా ఇదే ఇంట్లోకి వచ్చిర్రు కదా, వచ్చిర్రు, అటాక్ చేసిర్రు, వెపన్ దొరికింది, కేసు అయింది, జైలుకి కూడా పోయింది. ఎందుకు? కారణం ఏంది? పండ్లున్న చెట్లకు రాళ్ళు ఎత్తారు, మంచోడి మీదనే జెలసి ఉంటది, ప్రయత్నాలు చేసిర్రు, కుట్ర చేసిర్రు, సుఫారు ఇచ్చి చంపడానికి ప్రయత్నం చేసిర్రు. జీవన్ రెడ్డికి అన్ని పండ్లు కాసినాయా? అంటే ఇప్పుడు నేనేమంటున్నా, పండ్ల విషయం నేను అట్లా మాట్లాడతలే. అంటే ఎందుకు కొట్టిరంటే జెలసి చూసి ఓర్వలేక, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఇవాళ 2 సార్లు ఎమ్మెల్యే, ఒక పియూసీ చైర్మన్ అయి, మా నాన్న సర్పంచ్ కాదు, మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది ఇలా బీఆర్ఎస్ పార్టీలో 2 సార్లు ఎమ్మెల్యే, పియూసీ చైర్మన్, జిల్లా అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక కండ్లు మంటై నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. మీరు చూసారు కదా, సజీవ సాక్ష్యం కదా, కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా రికార్డులు. ఒకవేళ అంటే అదృష్టం, ఒకవేళ మీరు బాగుండి, మీ పార్టీది బాగుండి, ఈసారి కూడా అధికారంలోకి వచ్చి ఉంటే జీవన్ రెడ్డి మంత్రి అయ్యేటోడు కదా? తప్పేమున్నా సార్, 23 ఏళ్ళు ఒకటే పార్టీలో పనిచేస్తున్నా, ఒకటే నమ్మిన వ్యక్తిగా నమ్మిన బంటుగా పనిచేస్తా ఉన్నా, ఒకటే బీఆర్ఎస్ పార్టీలో ఒకటే ఉన్నా, ఎక్కడ ఒక పార్టీ పోలే. కాంగ్రెస్ పార్టీ తెలియదు మాకు, బీజేపీ పార్టీ తెలియదు, ఇతర పార్టీలు తెలియదు మాకు. ఒకటే పార్టీలో ఉంటున్నాం, ఇదే పార్టీలో ఉంటాం, ఇదే పార్టీలో మళ్ళా చెప్తున్నా, ఇదే పార్టీలో ఉంటాం, ఇదే కండ కప్పుకొని చచ్చిపోతాం, సచ్చదాకా ఇదే పార్టీ. 100కు 100% ఏమైనా ఒకటే బాస్ అని చెప్పిన, బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ విల్ డై ఫర్ మై బాస్. ఇవన్నీ రాసుకుంటారు అన్న? ఎక్కడ రాసుకుంటాం? నోటికి చెప్తా ఉంటే రాసుకుంటే ఎందుకు రాసుకుంటాం? ఎప్పుడో చెప్పే డైలాగ్ లేక, అంటే మనసులో ఉన్నది వస్తుంది క్రాంతి. కొద్దిగా కల్పితాలంటేనేమో రాసుకొని రావాలి, రాసుకున్న పుస్తకం ఉందన్నది.